అంటే ప్రధానంగా అంటే చూడొచ్చు అంటే అలా మీరేం చెప్తారు? అన్న ప్రభుత్వం నుంచి మేము స్పందన రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా జీవో నెంబర్ 46 మేము ఇంటింటా తిరిగి ఓట్లు వేయించినాం. మేము మా ఓట్లతో గెలిచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో 46 ని సమరిస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు 27 సార్లు పోస్ట్ పోన్ అయింది మన కోర్టులో. కానీ అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతలేడు. కంపల్సరీ అడ్వకేట్ జనరల్ సో చూడొచ్చు అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ దగ్గరగా గంటన్నర పాటు వీళ్ళు ధర్నా అయితే చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు పోలీసులు అయితే వీళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఎల్లగొట్టే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసేవి ఏంటంటే జీవో నెంబర్ 46 రద్దు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే గతం నుంచి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అంటే కోర్టుకు వెళ్ళిన పరిస్థితి, కోర్టులో కొట్లాడుతున్న పరిస్థితి కూడా తెలుసు. కానీ ఇప్పటికీ కూడా కనీసం అలా చెప్పాలని అంటే జీవో నెంబర్ 46 సంబంధించి వీళ్ళు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది మన దగ్గర. ఫస్ట్ కాంగ్రెస్ కొడుకులు దొంగలు, ఈ దొంగన కొడుకులు పెట్టే ప్రాబ్లం వాళ్ళది పాపం. ఇప్పుడు బీఆర్ఎస్ కొడుకులు పెట్టింది అది, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎంపీకిర్రు, వాళ్ళే చెప్పారు కదా ఈ సమస్య పరిష్కరిస్తాం, మా చుట్టూ తిరిగి మా కోట్లు అయిపోయి మా గవర్నమెంట్ తేరి మీకు అన్ని చేస్తాం, మీకు అన్నం పెడతాం, మీకు గట్కపోతాం, మీకు అమృతం ఇస్తానని చెప్పిందిగా. ఏడవే నీ కొడుకులు మరి ఈడ వచ్చి అన్ని సొంత కొడంగల్ వాళ్ళే ఎక్కువ ధర చేస్తున్నారు. 130 వచ్చినా కూడా జాబ్ లేదు వాళ్ళకు, ఏం చేయాలిగా? సొంత రేవంత్ రెడ్డి నియోజకవర్గం మరి ఇంత కొట్లాడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది వీళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది. వాడి మీద వీడిని నేర్తాడు, వీడి మీద వాడిని నేర్తాడు, ఇద్దరు కలిసి 10 వేస్తారా? వీళ్ళు దొంగలిగా విద్యార్థులు నష్టపోతారు. వాళ్ళు పాపం 2 ఏళ్ల నుంచి ఏ ఉద్యమం చేస్తారే, 2 సంవత్సరాల నుంచి ఎంతకని ఉద్యమం చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు ఎక్కడ ధర్నా జరిగినా, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా, ఏం జరిగినా పాపం వీళ్ళే ఉన్నారు. ఇంత పెద్ద ఆందోళన తెలంగాణ ఉద్యమం తర్వాత ఇంత మంచి ఆందోళన వీళ్ళు చేస్తున్నారు. కనీసం అసెంబ్లీ 7 రోజులు అవుతుంది, 7 రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు అసెంబ్లీ. కనీసం ఏ ఒక్క చోట కూడా దీని మీద ఒక టాపిక్ కూడా రాలేదు. ఒక నిమిషం ఒక్క చోట కాదు, ఏ దరిద్రుడు కూడా ఒక్క మంత్రి మాట్లాడే, ఒక ఎమ్మెల్యే మాట్లాడే ఒక్కడు. ఈ 46 జీవో సంబంధించిన 2 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, 2-3 లక్షల మంది. మరి వీళ్ళంతా ఓట్లు వేపిస్తేనే కదా వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అయింది కదా. రేవంత్ రెడ్డి కోసం అంతా కూడా కొడంగల్ వాళ్ళు అంతా పాపం కాళ్ళు ఏళ్ళు మొక్కి గదవ పట్టుకొని దగ్గరుండి ఓట్లు వేపించారు వీళ్ళే. మరి ఏం పుట్టింది రేవంత్ కి? అధికారులే ఇప్పుడు నాయకులే రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా వీళ్ళ పరిస్థితి, వీళ్ళకి న్యాయం జరిగిద్ది అన్న నమ్మకం. ఇప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తుంటే పోలీసు వాళ్ళు బలవంతంగా తీసుకుంటారు. తెలంగాణ ప్రజాపాలన గొర్ర గుంజుకపోడే మొత్తం పోలీసు వాళ్ళని నింపుడే, తన్నుతున్న పరిస్థితి కూడా. అయ్యా దుర్మార్గం పోలీసు వాళ్ళు. ఇదే లైసెన్స్ వచ్చింది పోలీసు వాళ్ళకి కూడా, చాలా మందికి లైసెన్స్ వచ్చింది. ఏం లైసెన్స్? తన్నుడు లైసెన్స్, గుద్దుడు లైసెన్స్, ఇంకేమైనా పిచ్చుకుడు లైసెన్స్. ఇదేనా? ఈ దానికోసమే దూరం పోతుంది అన్న. మరి ఇది వాళ్ళైతే ఆగరు. వాళ్ళు ఎవరు ఇప్పుడు నాలాంటోడు, నీలాంటోడు, ఇంకోడు రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ జెన్యూన్ ఉద్యమం, వాళ్ళ నిజాయితీ ఉద్యమం. వాళ్ళు కోర్టు చుట్టూ 24 సార్లు స్టే ఇచ్చింది అంటే మామూలు విషయమా? 125 కంటే ఎక్కువ మార్కులు ఉన్నాయి. కానీ ఇక్కడ హైదరాబాద్ లోకల్ వాళ్ళకి మాత్రం 70 మార్కులు ఇక్కడ జాబ్ చేస్తున్నారు. మేము ఖమ్మం ఏజెన్సీ ఏరియా వాళ్ళు మాత్రం మీకు వీళ్ళకి చులకనగా కనిపిస్తున్నాం. వీళ్ళకి మాకు 125+ ఉన్నాయి. మేము చెప్పేది అబద్ధం అయితే మీ దగ్గర లిస్ట్ ఉంటది. నమ్మకం ఉందా ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం నుంచి మీకు అనుకూలంగా? మా దగ్గర నిజాయితీ ఉంది. మా మార్కులు చూడండి. మాకు లేకపోతే మీరు ఇవ్వకండి. ఇంతమంది మెరిట్ స్టూడెంట్లకి జాబ్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు మీరు? పోలీసులు అంటే శారీరకంగా మానసికంగా ఉన్న వాళ్ళకే కదా జాబులు ఇవ్వాలి. మేము అన్ని ఫిట్ గా ఉండి కూడా మమ్మల్ని ఇక్కడ రోడ్ల మీద పంపించేసారు గవర్నమెంట్. హైదరాబాద్ లో ఎవరు ఉంటాడయా? ఏ ప్రాంతం వాళ్ళు ఉంటారు? సెటిలర్స్ ఉంటారు, లేకపోతే ఇంకో వాళ్ళు ఉంటారు, ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో పుట్టి వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ ముత్తాతలు అంతా కూడా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళే కదా వాళ్ళు. మరి వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఆదివాసులు, గోండులు, కోయలు, లంబాడలు, బీసీలు, ఎస్ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా నష్టపోతున్నప్పుడు, మరి 70 వచ్చిన జాబ్ వచ్చినప్పుడు 130 ఏ రాజ్యాంగంలో ఉన్నాం మనం? ఇది కాంగ్రెస్ రాజ్యాంగమా లేకపోతే ఇంకో రాజ్యాంగం? అర్థం చేసుకోవాలి కదా. సరే, ఈ సమస్యను మీ మీద నెట్టట్లేదు. బీఆర్ఎస్ ఓడే చేసిండే గాక, వాడే దొంగ కొడుకు గాక, మరి మీరే కొడుకు. రెండు ఒకటేగా. సన్నాసులు కూడితే పూడిద రాసుకున్నట్టు ఇక్కడ మొత్తం వీళ్ళని నష్టం చేయకరి. ఈ సమస్యను పరిష్కరించరి. ఈ 70 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చినప్పుడు 125 వాళ్ళు 130 జాబ్ ఇవ్వాలని వద్దా కదా? గవర్నమెంట్ ఆలోచించుకోవాలి కదా. గుండె సాక్షిగా ఆత్మస్థైర్యం నింపుకొని ఆలోచించుకోవాలి కదా. వాళ్ళకు భరోసాను ఇచ్చి వెంటనే ఈ సమస్యను పరిష్కరించి వాళ్ళకి జాబులు ఇవ్వండి. CD1 CD2 చేయండి. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినావు 71. CD2 చేస్తే వీళ్ళకి కూడా వస్తాయి. సో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మనం డిమాండ్ చేయాలి. థ్యాంక్ యూ.